సుమతి తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు. గోగినేని మణిగారు రచించిన ఒక చక్కటి కథ విందాము. నాకు ఈ పెళ్ళి వద్దు, నెమ్మదిగా అయినా స్థిరంగా చెప్పిన మనస్విని మాటలకు అక్కడున్న నలుగురు ఆశ్చర్యంగా అపనమ్మకంగా చూశారు. నిన్నెవరు ఒప్పించలేదుగా వద్దంటానికి? నీ అంతటి నువ్వే స్వతంత్రంగా నిర్ణయించుకున్నదేగా. స్వతంత్రంగా అనే మాటను ఒత్తి పలుకుతూ తమ్ముడు హరి అన్న మాటకు మనస్సుని సమాధానం చెప్పలేదు. సుమతి ఏదో అనబోతుంటే అడ్డుపడింది. ప్లీజ్ అమ్మా, ఏం చెప్పొద్దు, ఈ విషయం మీద డిస్కషన్స్ వద్దు. పెళ్లి క్యాన్సిల్ అని రాజేష్కి ఫోన్ చేసి చెప్పేశాను. తండ్రి దగ్గరికి వెళ్ళి పొరపాటు చేశాను, నన్ను క్షమించండి నాన్న అని గదిలోకి గబగబా వెళ్ళిపోయింది మనస్విని. హరి లేచి నిలబడి కూర్చుని విసురుగా వెనక్కి తోసి నేను అలా బయటికి వెళ్ళొస్తాను అన్నాడు. కామేశ్వరరావుని కలుస్తానని చెప్పాను, నన్ను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయంటూ రఘుపతి గారు లేచారు. వాళ్ళిద్దరూ వెళ్ళిన కాసేపటి వరకు సుమతి సునంద చిత్తరువుల్లా కూర్చున్నారు. చెల్లెలు పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుంటున్నారని సునంద ఊరి నుంచి వచ్చి అరగంట అయింది. మనస్సుని ప్రేమించిన అబ్బాయి రాజేష్తోనే పెళ్లి నిశ్చయమైందని సునందకి తెలుసు. మను అలా అందంటే ఏమై ఉంటుంది? సునంద తల్లిని అడిగింది. సుమతి నిట్టూర్చింది. నాకు మాత్రం ఏం తెలుసు, ఎక్కడికో వెళ్ళొస్తానని అరగంట క్రితం బయటికి వెళ్ళింది. ఇదిగో ఇప్పుడు వచ్చి రావటంతో ఈ మాట చెప్పింది మతిపోయేటట్లుగా. అసలు ఎన్ని మంచి సంబంధాలు వచ్చాయని. అప్పుడేమో అందరికీ ఇంకా చదువుతానంటోంది, అప్పుడే పెళ్లి వద్దంటోంది అని చెప్పాం. 6 నెలల క్రితం నాన్నగారి ఫ్రెండ్ కాంట్రాక్టర్ బలరాం లేడు, ఆయన తన కొడుక్కి మనుని అడిగాడు. కట్నంగా ఏం ఇవ్వక్కర్లేదని కూడా అన్నారట. ఆ రోజు నాన్న చాలా ఆనందంగా ఈ విషయం సరికి మను అంతకు 4 రోజుల క్రితమే ఈ అబ్బాయి రాజేష్ అడిగితే ఇష్టమేనని చెప్పానని చెప్పింది. మేమిక తన ఇష్టానికి సరే అన్నాం. ఇద్దరు ఏవో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారుగా. 6 నెలల తర్వాతే పెళ్ళి అనుకున్నారు. నిన్ననే అబ్బాయి తల్లి రుక్మిణి గారు మావయ్య వచ్చి అన్నీ మాట్లాడుకొని వెళ్ళారు. రేపు ముహూర్తాలు పెట్టుకుందామని అనుకుంటుంటే ఇప్పుడు ఇలా అంటోంది. ఏమైందో అడుగుతా అంటూ సుమతి లేచింది. మను ఏమిటో చాలా అప్సెట్ అయినట్లుగా ఉంది. కొంచెం సిమితి పడని, నేను అడుగుతాలే, ముందు వంట పని చూద్దాం అంది సునంద. మంచం మీద పడుకొని కిటికీలోంచి బయటికి చూస్తున్న మనస్సుని అనునయిస్తున్నట్లుగా చల్లగాలి అలవచ్చి మెల్లగా తాకింది. సన్నగా చినుకులు పట్టడం కూడా ప్రారంభమైంది. సరిగ్గా ఇలాంటి వాతావరణంలోనే కదూ రాజస్థాన్ని అడిగింది. ఆ రోజు అమ్మ నాన్న బంధువులు ఇంటికి వెళ్ళారు. వరండా గదిలోని టేబుల్ ముందు కూర్చొని లైబ్రరీ నుండి తెచ్చిన బుక్స్ నుంచి నోట్స్ రాస్తోంది. అప్పుడు రాజేష్ వచ్చాడు. ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని కొంచెంసేపు ఏవో మాట్లాడాడు. ఆ ఊళ్ళోనే ఉన్న మెయిన్ బ్రాంచ్లో జాబ్ చేస్తున్న రాజేష్ తమ బ్రాంచ్కి ఆఫీస్ పని మీద తరచూ వస్తుండడంతో పరిచయం కలిగింది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తనతో పాటు ప్రిపేర్ అవ్వమని సలహా ఇచ్చి ప్రోత్సహించాడు. లైబ్రరీ నుంచి బుక్స్ తెచ్చిస్తూ తరచూ ఇంటికి వస్తుండడంతో చనువు స్నేహం పెరిగాయి. మాటల మధ్యలో తన అందం గురించి తెలివితేటల గురించి అప్పుడప్పుడు సరదాగా మాట్లాడేవాడు. ఆ రోజు వాతావరణం ఇలాగే ఉంది. బయటకు చూస్తూ రాజేష్ అన్నాడు. చల్లని గాలులు, చిటపట చినుకులు. ఇంత ఆహ్లాదంగా ఉన్న సమయంలో నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనిపిస్తోంది. అదేమిటి అంది తన అర్థం కాక. అదే నా మనసులోని మాట గురించి. పెళ్ళి మీ ఉద్దేశం? తడబడుతూ ఆగిపోయాడు. ఒక్క క్షణం తన గుండె వేగంగా కొట్టుకుంది. 2 నిమిషాలు మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత చెప్పింది. అక్కడున్న అద్దాల బీరువాలోని బుక్స్, కప్పులు నాకు హైస్కూల్లో కాలేజీలో డిబేట్ ఎస్సే రైటింగ్లో వచ్చిన ప్రైజ్లని చెప్పా కదా. ఆ పెద్ద కప్పు నాకు 10th క్లాస్లో వరకట్నం గురించి మాట్లాడినప్పుడు వచ్చిన ఫస్ట్ ప్రైజ్. జడ్జిగా ఒక టీచర్ ఆ రోజు నాతో అందరూ చెప్పిన పాయింట్సే నువ్వు చెప్పావు, కానీ ముగింపుగా చెప్పిన వాక్యానికి ఎక్కువ మార్కులు పడి నీకు ప్రైజ్ వచ్చిందని చెప్పారు. ఆ వాక్యం ఏమిటో తెలుసా? పెళ్ళంటే కాకూడదు, పెద్దల మధ్య ఇచ్చిపుచ్చుకునే విషయంలో కుదిరే ఒడంబడిక. ఆ 2 జీవితాలు ఒకటయ్యే అపురూపమైన వేడుక. రాజేష్ చిన్నగా నవ్వాడు. మీ ఉద్దేశం నాకు అర్థమైంది. నా విషయంలోనూ అది ఒడంబడిక కాబోదు. అది మరి అపురూపమైన వేడుకలో మీ ప్రక్కన కూర్చున్న అదృష్టం నాకు లభిస్తుందా? ఒక్క క్షణం ఏం చెప్పాలో తెలియని స్థితిలో ఉండిపోయాం. ఎలాగో మెల్లగా చెప్పింది. ఇలాంటి సందర్భాల్లో చాలా కథల్లో అదృష్టం మీది కాదు నాది అనే డైలాగ్ ఉంటుంది. అది చాలా రొటీన్ డైలాగ్ అయినా ఇప్పుడు నాకు ఆ మాటనే మనస్ఫూర్తిగా చెప్పాలని అనిపిస్తోంది. నిజంగా అంటూ చటుక్కుని లేచి నిలబడ్డాడు. ఆ క్షణం అందమైన అతని మొహంలో మెరిసిన మెరుపును చూశాక మనసులో మళ్ళీ అనుకుంది. ఇంతగా ప్రేమించే వ్యక్తితో జీవితాన్ని పంచుకోగలగటం నిజంగా అదృష్టమే అని. అతను వెళ్తుంటే ఆ రోజు గేటు వరకు వెళ్ళింది. స్కూటర్ స్టార్ట్ చేసి వెళ్ళబోతూ ఆగి అన్నాడు. మీ ఇంటికి వచ్చేటప్పుడు నేను ఒక సామాన్య వ్యక్తిని మాత్రమే, కానీ ఇప్పుడు ఒక మధుర సామ్రాజ్యానికి చక్రవర్తిని అనే ఫీలింగ్తో వెళ్తున్నాను. ఆ అమ్మకి ఈ విషయం ఎలా చెప్పాలా అని సందిగ్ధంలో ఉండగానే 4 రోజులు గడిచేసరికి చెప్పాల్సిన అవసరం రానే వచ్చింది. నాన్న బలరాం అంకుల్ వాళ్ళ అబ్బాయి
గురించి చెప్పినప్పుడు రాజేష్ గురించి అమ్మకి చెప్పాను అంటూ చటుక్కొని లేచి నిలబడ్డాడు. ఆ క్షణం అందమైన అతని మొహంలో మెరిసిన మెరుపును చూశాక మనసులో మళ్ళీ అనుకుంది, ఇంతగా ప్రేమించే వ్యక్తితో జీవితాన్ని పంచుకోగలగడం నిజంగా అదృష్టమే అని. అతను వెళ్తుంటే ఆ రోజు గేటు వరకు వెళ్ళింది. స్కూటర్ స్టార్ట్ చేసి వెళ్ళబోతూ ఆగి అన్నాడు, మీ ఇంటికి వచ్చేటప్పుడు నేను ఒక సామాన్య వ్యక్తిని మాత్రమే, కానీ ఇప్పుడు ఒక మధుర సామ్రాజ్యానికి చక్రవర్తిని అనే ఫీలింగ్తో వెళ్తున్నాను. అమ్మకి ఈ విషయం ఎలా చెప్పాలనే సందిగ్ధంలో ఉండగానే 4 రోజులు గడిచేసరికి చెప్పాల్సిన అవసరం రానే వచ్చింది. నాన్న బలరాం అంకుల్ వాళ్ళ అబ్బాయి గురించి చెప్పినప్పుడు రాజేష్ గురించి అమ్మకి చెప్పింది. అమ్మ అతని జీతం, ఆస్తిపాస్తులు వివరాలు అడిగింది. అప్పటికి తనకి ఇవేమీ తెలియవు. అదే అంటే ఆశ్చర్యంగా చూసింది. తనకి నవ్వొచ్చింది. అతనితో పరిచయం పెరిగి అతనంటే ఏమిటో తెలిసే కొద్దీ ఇష్టం కలిగి అతను తన ప్రేమను వ్యక్తం చేయగానే తను ఇష్టంగానే అంగీకరించింది. అంతేకాని ఈ ఆస్తిపాస్తుల వివరాలన్నీ తెలుసుకొని అంగీకారం తెలుపుతారు ఎవరైనా? అప్పుడది ప్రేమ ఎలా అవుతుంది? తన మాటలను బుగ్గన వేలేసుకుని ఆశ్చర్యంగా విన్న అమ్మ ఆఖరణ పక్కపక్క నవ్వింది. ఆ నవ్వుకి అర్థం అప్పుడు తనకు తెలియలేదు. పెద్ద ఆరిందలా అనుభవజ్ఞలా మాట్లాడేస్తున్నావే, ఏమీ తెలియకపోయినా పిచ్చి మొహమా అని ఆ నవ్వుకి అర్థమై ఉంటుందని ఇప్పుడు తెలుస్తోంది. చెక్కిళ్ళ మీదుగా జారిన కన్నీళ్లు తుడుచుకుంది. సునంద వచ్చి మనస్సుని పక్కన కూర్చొని అన్యాయంగా అడిగింది, అతనికి పెళ్లి క్యాన్సిల్ అని చెప్పేశారంటున్నావు, ఆ కారణం ఏంటి? ఉన్నదే చెప్పాను. మీ సంబంధం కావాలని వచ్చిన వాళ్ళని ఇంత కట్నం కావాలని అడగడం కొంత సమంజసంగా ఉంటుందేమో, కానీ మా అబ్బాయి మీ అమ్మాయిని ప్రేమించాడు, ఇంత కట్నం ఇవ్వండి అని మీరు అడగడం ఎంత సిల్లీగా ఉంటుందో మీ ఆలోచనలకే అందలేదా అని అడిగి ఇక మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాను. లేకపోతే నేనంతా అందరూ కూర్చుని కట్నం లాంఛనాలంటూ ఒకటే బేరసారాలు. పైగా వాళ్ళన్నిటికీ పట్టుబట్టకుండా కొన్నింట్లో మన మాట కూడా ఒప్పుకున్నారని అమ్మా నాన్న సంతోషిస్తున్నారు. కొంచెం కన్సెషన్ దొరికిందన్నమాట. ఇక ఈ రోజంతా వాళ్ళకి ఇవ్వాల్సిన కట్నాలకి మన ఖర్చులకి కావాల్సిన డబ్బు గురించి తర్జన భర్జన. చివరికి ఏం తేల్చానంటే వచ్చే నెల గృహప్రవేశం అనుకుంటున్న కొత్త ఫ్లాట్ని అమ్మకం పెట్టాలని. అబ్బా, ఇదా నీ సమస్య? సరేలే, ఇంకేదో గొడవ అనుకున్నాను. అప్పు తెస్తే వడ్డీలు పెరిగిపోతాయి, తీర్చగలుగుతానేమో లేదోనని బెంగ పెట్టుకుంది. అమ్మేస్తే ఇబ్బంది లేకుండా పెళ్లి సవ్యంగా జరిగిపోతుంది. నాన్న రిటైర్ అయినప్పుడు వచ్చే డబ్బులో అప్పుడు అవకాశం ఉంటే కొనుక్కుంటారు. నీ పెళ్ళి అయిపోతే నాన్నకి ఇక సమస్య ఏముంటుంది? హరికి ఉద్యోగం వస్తే ఆసరాగా కూడా ఉంటాడు. మనసుని చివారన లేచి కూర్చుని కోపంగా అంది. హరి కూడా నిన్న సరిగ్గా ఇదే మాట అన్నాడు. నాకు చాలా అవమానంగా అనిపించింది. నా పెళ్ళి మాత్రం సమస్య, హరిది కాదు. మనందరినీ అమ్మా నాన్న ఒకలాగే పెంచారు. ఏం చదువుతామంటే అది చదివించారు. వాడు అంత శ్రద్ధగా చదివేవాడు కాదు. నేను మాత్రం క్లాస్లో ఫస్ట్ ఉండాలనే పట్టుదలతో చదివేదాన్ని. అమ్మా నాన్న మెచ్చుకుంటూ గర్వంగా ఆనందంగా ఫీల్ అయ్యేదాన్ని. కానీ పెళ్ళి దగ్గరికి వచ్చేసరికి నేను సమస్య భారం అయ్యాను. వాడు మాత్రమే అమ్మ వాళ్ళకి ఆసరా కాగలుగుతాడు. అందుకే కాబోలు పేపర్లో పొదుపు గురించి ప్రకటనలో పిల్లల చదువులు పెళ్ళిళ్ళకి డబ్బు ఆదా చేసుకోండి అని చెప్పరు. అమ్మాయి పెళ్ళి, అబ్బాయి చదువు అంటారు. వాళ్ళతో సమానంగా చదివి ఉద్యోగాలు చేస్తున్నా ఈ పరిస్థితులు ఇలా ఉండాల్సిందేనా? మనసుని గొంతు బొంగురుపోయింది. సునంద చిన్నగా నవ్వింది. బాగుంది, నా పెళ్లి కట్నం ఇచ్చి చేయలేదు, నీది అలాగే చేస్తారు. దానికి నువ్వింత వర్రీ అవ్వడం దేనికే? నీకు సంబంధాలు చూసినప్పుడు 4-5 మనకి అందుబాటులో లేవని మానుకున్నాము. మరి 4 మనకి నచ్చకే మానేశారు కదా. చివరికి మనకి నచ్చింది అందుబాటులో ఉన్నది అని బావ వాళ్ళ సంబంధాన్ని కుదిర్చారు. కానీ ఇప్పుడు అలాగా కాదు. నాన్నకు ఆ ఛాయిస్ లేదు. ప్రేమించానని చెప్పావు కాబట్టి తప్పకుండా వాళ్ళ కోరికలు తీర్చి చేయాలనుకుంటారు. లవ్ మ్యారేజ్ అంటూ నేను చేసిన నిర్వాహకం ఇది. నువ్వు చెప్పేది నాకేం నచ్చలేదు. ఎవరికైనా కట్నం ఇవ్వక తప్పనప్పుడు నచ్చిన వాడికి ఇచ్చి చేస్తారు. తల్లిదండ్రులు అమ్మాయి పెళ్లి చేయడం భారం అని బాధపడను. అది వాళ్ళు ఆనందంగా నెరవేర్చే బాధ్యత. నేను మాత్రం ఇలాంటి పెళ్లి చేసుకోను. పెళ్లి కాకపోయినా పర్వాలేదు, పెళ్ళి ఒకటి జీవిత పరమార్థం కానే కాదు, ఆవేశంగా అంది మనస్విని. కాలేజీలోనూ ఆఫీసులోనూ తెలిసిన వాళ్ళలోనూ చాలామంది తన దగ్గరికి పెళ్లి ప్రస్తావన తెచ్చారు. అప్పుడే పెళ్లి ఉద్దేశం లేదంటూ సున్నితంగా తిరస్కరించింది. వాళ్ళంతా కూడా ఇంతేనా? అంగీకరించి ఉంటే అప్పుడు పెద్దవాళ్ళ ద్వారా కట్నం ప్రసక్తి వచ్చేది కాబోలు. మను సరిత వచ్చింది. సుమతి కేక వేసింది. మనసుని సరిత హై స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు క్లాస్మేట్స్. 6 నెలల క్రితమే సరితకి పెళ్ళై అత్తగారు ఊరు వెళ్ళింది. ఎప్పుడు వచ్చావు అంటూ మనసుని స్నేహితురాలకు ఎదురెళ్ళి ఆనందంగా పలకరించింది. చల్లగా ఉంది, బయట కూర్చుందా అంటూ 2 కుర్చీలు పెరట్లోని మందారం మొక్క పక్కన వేసింది. సరదా ఊరి నుండి వచ్చి 2 రోజులైందని తెలిసి ఇప్పుడా రావటం అంటూ కోపగించుకుంది. ఏం చేయమంటావు చెప్పు?
ఈ 2 రోజులు ఒకటే తిరగడం అయింది. మా మేనత్త ఊరు నుంచి వచ్చింది. ఏ 2, 3 ఏళ్ళకో గానీ రాదు. మంచి చీర పెట్టండి అని నాయనమ్మ వార్నింగ్ ఇచ్చేస్తుంది అత్తయ్య రాగానే. ఇక ఆ పని మీద నిన్న తిరిగాం. అన్నయ్యకి అమ్మాయి పుట్టిందిగా, బారసాలకి అమ్మ 2 రోజుల్లో వెళ్ళాలి. అందుకని బట్టలు, బంగారం కొనాలంటుంది అమ్మ. అప్పులు ఎక్కువైపోతున్నాయి వద్దన్నాడు అన్నయ్య. వట్టి చేతులతో వెళ్తే నలుగురిలో అక్కడ చిన్నతనంగా ఉంటుందంటూ అమ్మ తన చేతి గాజులు 2 అమ్మేసి చిన్న గొలుసు, బట్టలు కొంది. బాగా ఉన్నవాళ్ళకి ఇలాంటి లాంఛనాలన్నీ ముచ్చట్లు, మనలాంటి వాళ్ళకేమో ఇక్కట్లు. మనసుని నవ్వింది. బాగుందే నువ్వు చెప్పేది. కట్నం గొడవ కంటే కూడా ఇవి ఎక్కువ. ఏం? ఎందుకు కాదు? మా సంగతే తీసుకో. 4 నెలల క్రితం పెద్దక్క మామగారు చనిపోయారు. అమ్మ వాళ్ళు అక్కా బావలకి బట్టలు పంపించాలి. అక్క వాళ్ళు బిజినెస్లో బాగా సంపాదించిన వాళ్ళు. వాళ్ళ తోడికోడలికి ఖరీదైన బట్టలు తెస్తారు కాబట్టి తనకి ఖరీదైన గద్వాలు చీర కొనమని కబురు పెట్టింది అక్క. 2 నెలల క్రితం చిన్నక్క వాళ్ళ ఫ్లాట్ కొనుక్కొని గృహప్రవేశం చేశారు. వ్రతానికి అమ్మ వాళ్ళ బట్టలు పెట్టాలి. తక్కువలో కొనకండి, కావాలంటే తక్కువైంది నేను ఇస్తానని చిన్నక్క అంటే, అమ్మ ఆడపిల్ల సొమ్ము తీసుకుంటామా, మేమే ఏదో కింద మీద పడతాం కానీ అంటూ అప్పు చేసి ఖరీదైన బట్టలు పంపించింది. ఇక కిందటి నెలలో శ్రావణ మాసం నోముకి మా అత్తగారు వాళ్ళని పంపించారు. మరి ఇది మొదటి సంవత్సరం కదా, వాళ్ళు తేవాల్సినవి తేలేదని మా వాళ్ళు ఉన్నారు. అమ్మ వాళ్ళు పెట్టిన చీర రంగు తనకి నప్పదని, జరీ మంచిది కాదని, ఎవరికైనా పెట్టడానికి పనికి వస్తుందంటూ బీరువాలో పడేసింది మా అత్తగారు. పెళ్లిలోనూ అంతే. అటు ఇటు పెట్టాల్సినవి తేవాల్సినవి ఏదో చాలా చెప్తారుగా. మా ఇంట్లోనేమో మీ అత్తగారు వాళ్ళు మనం పెట్టాల్సినవన్నీ లిస్టు చెప్తారు. మనకి పెట్టాల్సిన వాటి దగ్గరికి వచ్చేసరికి ఆనవాయితీ లేదంటారు అని అనుకున్నారు. మా అత్తగారేమో 2 అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసి మీ అమ్మ వాళ్ళు అలసిపోయారు కాబోలు, నీ దగ్గరికి వచ్చేసరికి ఏ అచ్చట ముచ్చట లేదు అని ఆవిడ అనుకున్నారు. ఎప్పుడో అప్పటి పరిస్థితులు బట్టి, ఎవరో నిర్ణయించిన ఈ ఆచారాలు మారిన రోజును బట్టి మార్చుకుందాం, బదిలించుకుందామని మాత్రం ఎవ్వరూ అనుకోరు. నేను ఉపన్యాసంలో ఒకటే వాగుతుంటే నువ్వే మాట్లాడనేదేమిటి? నీ పెళ్లి కబుర్లు చెప్పవే. ఈ వారంలో ముహూర్తాలు పెట్టుకుంటారని అన్నారుగా. కట్నాల ప్రసక్తి వచ్చేసరికి నేనే పెళ్లి వద్దన్నాను. నిజంగానా? అంటూ సరిత ఆశ్చర్యంగా చూసింది. మా వాళ్ళు సిద్ధపడ్డారు, కానీ నాకే ఇష్టం లేదు. బాగా ఆలోచించావా? ఇక ఈ విషయం మీద డిస్కషన్స్ వద్దని కూడా చెప్పేశాను. సునంద తెచ్చిచ్చిన టిఫిన్ని కాలేజీ కబుర్లు గుర్తు చేసుకుంటూ ఇద్దరు తిన్నారు. మళ్ళీ కలుస్తానంటూ సరిత వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఆలోచనతో మనసుని ఆలస్యంగా నిద్రపోవడంతో మర్నాడు ఉదయం 8 గంటల వరకు లేవలేదు. రుక్మిణి గారు వచ్చారు, నీతో మాట్లాడాలట లే అంటూ సునంద హడావిడిగా లేపింది. మనసుని ఉలిక్కిపడి లేచింది. అమ్మ కాఫీ ఇచ్చింది, తాగుతున్నారు. నువ్వు త్వరగా తయారయ్యరా అంది సునంద. తనతో ఏం మాట్లాడతారో అనుకుంటూ త్వరగా తయారై వెళ్ళి ఆవిడ దగ్గర కూర్చుంది. ఆవిడ ఆప్యాయంగా చిరునవ్వు నవ్వింది. మనస్సుని ముభావంగా ఏం మాట్లాడో తోచినట్లు కూర్చుండిపోయింది. ఒక్క క్షణంలో ఆవిడే మొదలుపెట్టింది. నిన్న రాజేష్ ఇంటికి వస్తూనే పెళ్లి క్యాన్సిల్ అయిందని చెప్పాడు. నాకేం అర్థం కాలేదు. ఎందుకని అడిగితే నువ్వు నిర్ణయించిన నా రేటు ఆ అమ్మాయికి నచ్చలేదు అని. నాకు చెప్పకుండా ఇలా చేస్తావనుకోలేదు అంటూ గదిలోకి వెళ్ళి తలుపులేసుకొని పడుకున్నవాడు భోజనానికి పిలిచినా రాలేదు. వాడి మనసు చాలా సున్నితం. కట్నం గురించి సమస్య అని అర్థమైంది. అందుకే నీతో మాట్లాడదామని వచ్చాను. మా పెద్దబ్బాయికి కట్నంగా ఇచ్చిన డబ్బంతా పెళ్లికే ఖర్చయింది. పట్టు చీరలు, నగలకే సగం పైగా ఖర్చయింది. ఆ తర్వాత ప్రయాణం ఖర్చులు, భోజనాలు, బట్టలు, మేళాలు అంటూ చాలానే ఉంటాయి కదా. మాకు వెనక ఆస్తులేం లేవు. ఇద్దరిని కష్టపడి చదివించాం. ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పెళ్లికి అప్పు చేస్తే తీర్చే భారం వాడి మీదే పడుతుంది. ఆయన రిటైర్ అయ్యారు. పెన్షన్ వస్తుంది, కానీ ఏ మూలకి? అందుకే మేం పద్ధతి ఉంది కదా అని కట్నం అడిగాం. మీలాగా నన్ను అమ్మ వాళ్ళు చదివించారు. ఉద్యోగం చేసి సంపాదించే స్థితిని కలిగించారు. అయినా కట్నం ఇవ్వాలి. అందుకేగా అందరూ అబ్బాయిని ప్లస్లని, అమ్మాయిని మైనస్లని రోషంగా అంది మనసుని చేతిని తన చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా నవ్వింది రుక్మిణి. పద్ధతి. మా పరిస్థితి నీకు వివరంగా చెప్పాను. మీరిద్దరూ ఆలోచించుకొని ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి. అంతా మీ ఇష్టానికే వదిలేస్తున్నాం. నేను ఇంటికి వెళ్ళి రాజేష్ని కృష్ణమందిరం దగ్గరకు పంపుతాను. అరగంటలో నువ్వు వెళ్ళి మాట్లాడు. ఈ మాత్రం దానికే పెళ్లి మానుకోవాల్సిన అవసరం లేదని చెప్పటానికే వచ్చాను. మా వాడు అందమైన అమ్మాయినే కాదు, వ్యక్తిత్వం, ఆత్మగౌరవం ఉన్న అమ్మాయిని ప్రేమించినందుకు నాకు ఆనందంగానే ఉంది. మనసుని ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది. కట్నం గురించి, లాంఛనాల గురించి నిన్న అంత ఖచ్చితంగా మాట్లాడిన ఆవిడేనా ఈరోజు ఇంత సౌమ్యంగా, ఆప్యాయంగా మాట్లాడుతున్నారు? బహుశా నిన్న అత్తగారుగా దర్పంగా కోరికలు కోరితే ఈరోజు కొడుకు మనసరిగిన కన్నతల్లిగా ఒక మెట్టు దిగి వచ్చి మాట్లాడారు కాబోలు. ఆవిడ వెళ్ళగానే మనస్సుని కృష్ణమందిరానికి వెళ్ళి రాజేష్తో మాట్లాడి అరగంట తర్వాత ఇంటికి వచ్చింది. అప్పుడు అందరికీ తమ నిర్ణయాన్ని చెప్పింది. రాజేష్ రిజిస్టర్ మ్యారేజ్ సజెస్ట్ చేశాడు, కానీ నాకెందుకో మంత్రాలు, తలంబరాలు, మేళాలు, స్నేహితులు, ఆ సందడితో సాంప్రదాయకంగా జరిగే పెళ్లి వేడుక ఇష్టం. అందుకే పెళ్లి అలా జరగాలని అనుకున్నాం. ఈ సంవత్సరంగా నా శాలరీని ఏ ఖర్చుకైనా పనికి వస్తుందంటూ ఖర్చు చేయనీయకుండా నాన్న బ్యాంకులో వేయించారుగా. ఆ మొత్తము రాజేష్
రాజేష్కి ఆఫీస్ లోన్ ఇస్తారట, అది కలిపి పెళ్ళికి ఖర్చు పెట్టాలని అనుకున్నాం. ఖరీదైన పట్టు చీరలు నగలు ఉండవు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మన ఇంట్లో వాళ్ళకి బట్టలు కొంటాం. లాంఛనాలేవి పెళ్లిలోనే కాదు, అటు తర్వాత కూడా ఏమీ ఉండవు. ఎప్పుడైనా ఏవైనా ఇష్టం కొద్దీ ఇచ్చుకోవడమే కానీ పట్టు చీరలు నగలు లేకుండా పెళ్ళేమిటి బాబు? అసలు ఈ సమయంలోనేగా ఆడవాళ్ళకి కొంచెం బంగారం, 4 ఖరీదైన చీరలు ఏర్పడతాయి. ఆ తర్వాత అయితే మనం మళ్ళీ కొనుక్కోగలమా? సునంద మాటలకి మనస్విని చిన్నగా నవ్వింది. వేల ఖరీదుల్లో కొన్న పెళ్లి పట్టు చీరలు నువ్వు ఎన్నిసార్లు కట్టావే? సంవత్సరానికి ఒకసారి 2 సార్లు అంతేగా. అలా బీరువాలో ఉండే వాటి కోసం అప్పు చేసుకునాలా? మేమిద్దరం ముందు మా ఉద్యోగాల్లో మంచి పొజిషన్కి చేరుకోవడానికి శ్రమ పడతాము. ఆ తర్వాత అప్పు చేయకుండా పట్టు చీర కొనుక్కోగలిగిన స్థితిలో ఉంటే అప్పుడైనా అంత ఖరీదైన చీర కట్టుకోవడం నాకు ఇష్టం అనిపిస్తే కొనుక్కుంటాను. నగలైనా అంతే. పెళ్ళి ఆడంబరంగా జరగడం కంటే ఆనందంగా జరగడమే మనలాంటి వాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి కావాల్సింది. రఘుపతి గారి దగ్గరికి వెళ్ళి మనస్సుని అడిగింది. నాన్న, మీరు ఏం అభ్యంతరం చెప్పకుండా అంగీకరిస్తారుగా? కూతుర్ని దగ్గర తీసుకొని వాత్సల్యంగా అన్నారు. అంగీకరించడమే కాదు, ఒక కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుడుతున్న మీ జంటని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆశీర్వదిస్తాను. అలాగే అప్పు చేయకుండా మీ కాపురానికి మేమిచ్చే కానుకలన్నీ మీరే తీసుకోవాలి. నాకున్న ఫ్లాట్లోనే కాదు, మరి ఆస్తి ఉన్న ఆ తృణం ఫలంలో హరితో పాటు నీకు సమాన వాటా ఉంటుంది. అంతేకాదు నాన్న, బాధ్యతల్లోనూ నాకు వాటా కావాలి. కొడుకు దగ్గరికి వెళ్ళి ఎంత స్వతంత్రంగా ఉంటారో అలాగే మా దగ్గరికి వచ్చి ఉండాలి. మీకేమైనా చేయాల్సి వచ్చినప్పుడు కోడలు బాధ్యత కొద్దీ చేస్తుంది, కూతురైతే అభిమానంతో చేస్తుందని గుర్తుంచుకోండి. హరి లేచి నిలబడి నవ్వుతూ అన్నాడు. నేను అలా బయటకు వెళ్ళొస్తానమ్మా. మొన్న పునర్జన్మల గురించి డిస్కషన్ వస్తే మా ఫ్రెండ్స్తో నాకు నమ్మకం లేదని వాదించాను. కానీ ఇప్పుడు నమ్మకం ఏర్పడింది. కందుకూరి వీరేశలింగం గారు మా అక్కగా జన్మించారని ఈరోజు తెలిసింది. మా ఫ్రెండ్స్కి ఈ న్యూస్ చెప్పి రావాలి. అంతా నవ్వారు. మౌనంగా లోపలికి వెళ్ళిపోతున్న తల్లిని చూస్తే మనస్సుని కోపం వచ్చిందేమోనని అనుమానం కలిగింది. వెనకే వెళ్ళి భుజాలు పట్టుకొని అడిగింది. ఏంటమ్మా, నువ్వేం మాట్లాడలేదు? కోపం వచ్చిందా ఇలా చేశానని? కోపం ఎందుకు మను? నీ ఆత్మవిశ్వాసం, ధైర్యం చూస్తుంటే తల్లిగా గర్వంగా ఉంది. నువ్వు మాట్లాడుతుంటే నా మనసులోని మాటలే వినిపిస్తున్నట్లుగా ఆశ్చర్యంగా అనిపించింది. 25 ఏళ్ల క్రితం నాటి నా ఆలోచనలే నువ్వు ఆచరణలో పెట్టి చూపిస్తుంటే ఆనందంగా ఉంది. నిజంగానా అమ్మా? అంటూ మనస్సుని సంబరంగా తల్లిని చుట్టేసింది. మనస్సుని చెంపను నిమురుతూ అనురాగం తొణికిసలాడే గొంతుతో సుమతి చెప్పింది. అవును మను, పిల్లలను ప్రేమించే తల్లిదండ్రులు అందరికీ ఉంటారు. కానీ అంతే ప్రేమగా, బాధ్యతగా స్పందించే పిల్లలు కొంతమంది అదృష్టవంతులైన తల్లిదండ్రులకే ఉంటారు. మేము అలాంటి అదృష్టవంతులైనందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. బాగుంది కదండి కదా. ప్రతి ఒక్క పిల్లలు ఇలా ఆలోచిస్తే ఏ తల్లిదండ్రులు అప్పులు చేయకుండా పెళ్ళి జరుగుతాయి. మళ్ళీ అప్పులు చేసి అప్పులు ఎలా తీర్చాలో తెలియక పెద్దవాళ్ళకి కూడా బాధ ఉండదు. నాకైతే కథ చాలా నచ్చింది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఉంటానండి.